ఉపాధ్యాయులందరికీ వివేకానంద జయంతి శుభాకాంక్షలు. నేనేం ఇక్కడ చెప్పదలుచుకోలేదు, నేను చెప్పేంత అని కూడా కాదు. ప్లస్ ఇక్కడ మా గురువులందరూ వాళ్ళు చెప్పిన ఉపదేశాల గురించి యువత నేర్చుకోవాలనేది చాలా ఉంది. సో I only give one advice to all the youth to follow the ethics and rules of Vivekananda and to be a good citizen of India. Thank you so much for everyone giving this opportunity. స్వామి వివేకానంద గారి 165వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అందరం కూడా చేయడం జరిగింది. ఈ కర్నూలు నగరంలో ఇంత పెద్ద ఈ భారీ విగ్రహం ఏర్పాటు చేయడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ విగ్రహాన్ని చూసి కర్నూలు నగరం యొక్క యువతంతా కూడాను ప్రేరేపితులు కావాలి, వారి శక్తి వారు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అనేకమైనటువంటి కష్టాలకు వచ్చి ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించబడింది. చాలా సంతోషకరమైన విషయం. మనమందరం కూడాను ఈనాడు యువత పైన చాలా ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. వివేకానంద స్వామి వారు ఒకటే నమ్మారు, ఏమి దేశము పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. పునర్నిర్మాణం అనేటువంటి విషయంలో మనం గమనించాలి. గతంలో ఉన్నటువంటి వైభవం ఇప్పుడు లేదు. ఆ వైభవం అంతా కూడా అణగారిపోయింది విదేశీయాల పరిపాలన వల్ల. తిరిగి ఆ యొక్క వైభవాన్ని మనము పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. प्रेरणा पुंज हमारे स्वामी पूज्य विवेकानंद। जय जय माँ भारती, जय जय माँ भारती, जय जय माँ भारती, जय जय माँ भारती। जिनके माथे गुरु कृपा थी, देव की गुण आलोक भरा, अद्भुत प्रज्ञा प्रगति जग में, धन्य धन्य ये पुण्य धना। सत्य सनातन परम ज्ञान का हो, सत्य सनातन परम ज्ञान का, जो करते अभिनव चिंतन, वही प्रेरणा हमारे स्वामी पूज्य विवेकानंद। वही प्रेरणा पुंज हमारे स्वामी पूज्य विवेकानंद। जय जय माँ भारती, जय जय माँ भारती, जय जय माँ भारती, जय जय माँ भारती। यूथ के लिए एक मैसेज है, विवेकानंद जी का एक कोटेशन मैं कोट कर रहा हूँ, टेक ए रिस्क इन योर लाइफ इफ यू मीट। నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మెయిన్గా యూత్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్న ఉద్దేశం ఏంటి అంటే, స్వామి వివేకానంద గారి ఆలోచనలు, ఆయన పాటించినటువంటి ఆదర్శ మార్గం ఏదైతే ఉందో అది నేటి యువత దాన్ని ఇంబైబ్ చేసుకొని వాళ్ళు ఆ పాజిటివ్ ఆయన ఇచ్చిన స్పీచెస్ కానివ్వండి, ఆయన ఆలోచన విధానం ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడున్న యువత వారి జీవన శైలిలో అది ఇంబైబ్ చేసుకొని వారు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడున్న మనకు మారుతున్న ప్రపంచ పరిస్థితులను బట్టి కానివ్వండి, టెక్నాలజీని బట్టి కానివ్వండి, చాలా చెడుకి త్వరగా పిల్లలు ఆసక్తి కనబరచడం జరుగుతుంది. అలాంటిది కాకుండా ఏదైతే వివేకానంద గారి జీవిత స్ఫూర్తిని ఉందో అది వాళ్ళు ఆదర్శంగా తీసుకొని పాజిటివ్గా ఎనర్జీని, అంటే యూత్లో మనం 15 to 29 years అని ఏదైతే చెప్తామో, అదే స్కౌట్కి వచ్చావు కదా, నన్ను చూసుకుంటావు. ఇంకెంత మంది ఉన్నారు స్కౌట్కి? మీరు వాళ్ళందరికీ చెప్పండి, స్కౌట్లో జాయిన్ అవుతాం. అవకాశం తక్కువ. మనం అప్లై చేసిన 4 ఏళ్ళతో 3 ఏళ్ళతో ఏం లేదు. చక్కగా జాయిన్ బేస్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంటర్లో డిగ్రీలో ఇట్లా వచ్చినప్పుడు కేసీసీ జాయిన్ అవ్వచ్చు. ఆ విధంగా ఈ
आपके नीचे के लिए हाजिर श्रीमान। ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇక్కడ అంత మహామహులు పెద్దలు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. నాకు 56 ఏళ్ళు. ప్రతి జయంతి సందర్భంగా కాలేజెస్ స్కూల్స్ అటెండ్ అవుతుంటాం, వింటున్నాం, క్లాప్స్ కొడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ యువకులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు ప్రతి కాలేజీలో ఆయన చెప్పిన సూక్తులు ప్రతి క్లాస్ రూమ్ గోడల్లో ఉంటాయి, కానీ మన గుండెల్లో వచ్చి దాన్ని తీసుకొని ఆచరించేది తక్కువ అయిపోయింది. దయచేసి అందరికీ నా రిక్వెస్ట్, చాలా అవకాశాలు ఉన్నాయి. ఆయన చెప్పిన సూక్తుల్ని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువకుడు ఒక ఉద్యోగస్తుడై తన కుటుంబాన్ని ఆదుకుంటూ తన చుట్టూ ఉన్న వారిని కూడా మంచి దారిలో తీసుకొని పోవడమే ఆయన చెప్పిన సూక్తులు లక్ష్యము. అలాంటివి పాటిస్తే చాలు మన దేశము ప్రపంచంలోనే గర్వించదగ్గ దేశంగా తయారవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కొనసాగిస్తాం 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 కొనసాగిస్తాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నందా 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 నందా. కొనసాగిద్దాం వివేకానందుని ఆశయాలను, కొనసాగిద్దాం వివేకానందుని బోధనలను. నందా 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 నందా. ఆ లక్ష్యం చేరుదాకా ఆగకుండా సాగుదాం. స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం, ఇనుప కండరాలు సంఘశక్తి నినుపడింపగా, ఉక్కు నరాలే ఉద్యమ స్ఫూర్తి ప్రేరకాలుగా, విలాసాల మత్తు వదలి వివేకుని బాట నడిచి, స్వాభిమాన భారతాన్ని జగతిలోన నిలుపుదాం. స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం, గత వైభవ శిఖరాల అంచుదాకా చేర్చుదాం. దేవుడెక్కడ ఉన్నాడని నలుదిక్కులు శోధించే, దీన
దళిత దుఃఖితులను దైవంగా దర్శించే పంథాలెన్నున్నా మన గమ్యం ఒకటేనని ప్రపంచానికి అందించే సందేశం ఇదేనని స్వామి వివేకుడు కన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాకా చేర్చుదాం ప్రతి మనిషి సోదరుడని సగర్వంగా ప్రకటించి అన్నమట్టుల అజ్ఞానుల కష్టాలకు గడ తీర్చి జగతిలోన భరతమాత అధిదేవతగా నిలిపి భారతత్వమే వసుధలోన మార్గదర్శి కావాలని స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాకా చేర్చుదాం స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాకా చేర్చుదాం